సో యాక్చువల్లీ ఇట్స్ వెరీ బిగ్ డే నా లైఫ్లో. ఇంకొక 50 సినిమాలు చేసిన, అంటే లైక్ ఐ కెనాట్ డూ, బట్ చేసినా చెప్తున్నా, ఈ సినిమా నాకు ఒక బెస్ట్ మెమరీ మిగిలిపోతుంది. ఎందుకంటే ఈ సినిమాతో నేను అలా ట్రావెల్ చేశాను. సో నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ సినిమా త్రూ ఎవరైతే బెనిఫిట్ అవ్వలేదో, బెనిఫిట్ అవ్వకుండా నాకు హెల్ప్ చేశారో, ప్యూర్లీ నా కోసమే హెల్ప్ చేశారో, వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే చాలా మాట్లాడాలనుకున్నా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏదో కొంచెం అనిపిస్తుంది నర్వస్గా, బట్ చెప్పాలి, నేను చాలా చెప్పాలి. 4 years ఆఫ్ జర్నీ, ఇది ఒక్కరోజు తీసి లైక్ ఏదో చిన్న సినిమా తీయాలి కదా అని తీసి రిలీజ్ చేసేయాల్సిన అనుకున్న సినిమా కాదు. ఫస్ట్ ఈ సినిమాకి ప్రభుత్వ జూనియర్ కళాశాల కింద పుంగనూరు అని పెట్టాం. మాది పుంగనూరు అండి, నేను పుంగనూరులోనే పుట్టాను, పుంగనూరులోనే చదివాను, పుంగనూరులోనే పెరిగాను. నాకు చిన్నప్పటి ఇంకా పుంగనూరు ఈ పేరు ఎందుకు లైక్ లైమ్ లైట్లోకి రావట్లేదు, అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి పుంగనూరు అని ఒక ఊరు ఉందని అని నేను ఒక్కడే కూర్చొని డ్రీమ్ చేసేవాడిని. అంటే అందరూ నన్ను గుర్తించాలి, పుంగనూరు మాది, పుంగనూరుని చెప్పుకోవాలి మేము ధైర్యంగా అని నేను డ్రీమ్ చేసేవాడిని. సో ఫైనల్లీ ఆ డే వచ్చింది నాకు. నేను పుంగనూరు కింద పేరు వేసి మరీ చెప్తున్నా, పుంగనూరు మాది, పుంగనూరు, పుంగనూరులోనే ఈ సినిమా తీసాం. మా పుంగనూరు ఎంత అందంగా ఉంటుందో సో ఈ సినిమా చూడండి 21st మీ అందరికీ తెలుస్తుంది. అండ్ రెండు, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా అమ్మకి. ఈ సినిమా ఎలా స్టార్ట్ చేసామంటే అండి, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో సినిమా చేయాలి నా ఫస్ట్ ఫిలిం అయిన తర్వాత, బట్ అన్ఫార్చునేట్లీ టైంకి మెటీరియలైజ్ అవ్వట్లేదు సినిమా. ఒక పక్క భయం, టైం అయిపోతుంది ఏమో, నా క్యారెక్టరైజేషన్ ఎంత చిన్నప్పటి నుండి ఒక డే వేస్ట్ చేసిన, అరే ఏదో అయిపోతున్నా లైఫ్లో, మిస్ అయిపోతున్నా, సో నేను అనుకున్నది సాధించలేకపోతున్నా, తెలియదు, ఏదో భయం, ఏదో చేయాలి, సో ఏం చేస్తే నేను నాకు కావాల్సింది అచీవ్ అవుతున్నా కూడా తెలియదు. సో అలా ఒక ప్రొడక్షన్ హౌస్లో అవ్వకపోయేసరికి భయపడుతున్న టైంలో ఏదో ఒక గట్ ఫీలింగ్ చెప్పింది నాకు, సో తీసేస్తా సినిమా, నువ్వే చేసేసుకో సినిమా, నువ్వే ప్రొడ్యూస్ చేయి, ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్తావని నేనే డిసైడ్ చేసుకొని ఒక నైట్ ఈ కథ రాసుకున్నా, ఇది స్టార్ట్ చేసే సినిమా. సో అది ఎలా ఉంటుందంటే, సినిమా అనుకున్నాను, నా దగ్గర డబ్బులు లేదు, చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి, నా దగ్గర కెమెరా హైర్ చేసుకోవడానికి కూడా ప్రాపర్గా మనీ లేవు, బట్ సినిమా తీసేస్తా నేనే ప్రొడ్యూసర్గా నా పేరు వేసేసుకున్నా. ఫస్ట్ సో 5D కెమెరా హైర్ చేసి మా ఇంట్లో పెట్టి, దేవుడి రూమ్ ముందర పెట్టి ఇట్లా మా అమ్మని పిలిచా. సారీ. సో పెట్టి, సో ఇట్లా నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా, సో పూజ చేయాలన్నా. చూడండి పేరెంట్స్ ఎంత పిచ్చోళ్ళు అంటే, మా అమ్మ నాట్ ఈవెన్ సింగిల్ క్వశ్చన్, ఈ కెమెరాతో నువ్వు సినిమా ఏం తీస్తాను కూడా అడగలేదు తను. పెట్టా, మా ఇంట్లో పూజ చేసాం. పూజ చేసిన తర్వాత మా అమ్మ, ఈ సినిమా తీసి నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలరా అంది. Her wish will come true, Srinath garu. ఈ సినిమా మీద హానెస్ట్గా ట్రై చేసాం, చీట్ చేయాలనుకోలేదు, క్వాలిటీ కోసమే పోరాడాం. ఈ సినిమా అసలు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని ఐ వాజ్ ఫినాన్షియలీ టూ ఫిట్. సినిమా అనేది ఒకటి వదిలేసా నా లైఫ్లో అంటే, నాకన్నా హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ లైఫ్లో, ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. బికాస్ నాకు ఏం కావాలో మా అమ్మ నన్ను చూసుకుంటారు, నా తమ్ముళ్ళు
ఏ రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు. ఇంటికి పెద్ద కొడుకు నేను. రైట్ టైంలో వదిలేసి వచ్చేసాను నేను. బట్ ఫైనలీ ఇట్స్ ఎ వెరీ బిగ్ డే. రిలీజ్ వరకు తీసుకొచ్చాము ఈ సినిమాని. ఒక్కడే పోరాడే సినిమా కోసం. అయినో సినిమా కష్టం, అంత ఈజీ కాదు. సినిమా తీసి రిలీజ్ వరకు తీసుకొచ్చి జనాలకు నచ్చేలా చేయడం అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఐ నో. బట్ నేను ఏదైతే ఫస్ట్ డే బ్యాగ్ తీసుకుని ట్రావెల్ చేసినప్పుడు ఏదైతే శ్రీనాథ్ ఉన్నానో ఆ శ్రీనాథ్ని చంపేశారు. ఆ శ్రీనాథ్ నేను కాదు ఇప్పుడు. ఓన్లీ క్వాలిటీ కోసమే సినిమా బాగుండాలి, మనం ఉన్నా లేకపోయినా సినిమానే ఉంటుంది. February 29, 2020లో స్టార్ట్ చేశాను ఈ సినిమాని.